ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడి మరీ తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. పీస్ కూడా చూడండి ఇలా మెత్త ఉడికింది, కాలుతుంది వేడి వేడి. చూసారా, మంచిగా చక్కగా పిల్లలు పెద్దోళ్ళు ఇష్టపడి మరీ తింటారు ఫ్రెండ్స్. అంత బాగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మానసని. ఈరోజు అయితే నేను ఒక కొత్త రకం బిర్యానీ తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా ఇంట్లో వీలు కానప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దమ్ బిర్యానీ చేయాలంటే బాగా టైం పడుతుంది కదా. దమ్ బిర్యానీ టైప్ ఈ సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయను మన ఛానల్కి అయితే వచ్చి చూడండి. అలాగే మన వీడియో చూసే ముందు అయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా కావాలో కామెంట్ అయితే పెట్టండి. ముందుగా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఇలాచీలు, లవంగాయలు, అది స్టార్ పువ్వు, మళ్ళీ పోతే దాల్చిన చెక్క. ఇది ఏంటిదో దీని పేరైతే నాకు రాదు, ఇది కూడా వేసుకుంటారు బిర్యానీలో. ఇప్పుడైతే మనం ఇవి దంచుకుందాం. ఒక 4 ఇలాచీలు, ఒక 2 స్టార్ పూలు, ఇవన్నీ వేసుకొని అయితే మనం ముందుగా దంచుకోవాలి. ఇప్పుడు మసాలా అయితే దంచిన మసాలా పొడిది. దానికి కావాల్సింది పుదీనా, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఇవన్నీ. చికెన్ అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం. ఈ చికెన్లోకి అయితే ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు 1 స్పూను ఉప్పు, అలాగే అల్లం పేస్ట్ 1 స్పూను, అలాగే కారపొడి 1 స్పూన్ కొంచెం వేస్తున్నా. మా కారపొడి అయితే కారం ఉంటుంది, అందుకే కొంచెం వేస్తున్నా. ఇప్పుడు పెరుగు, మొత్తం కలపాలి. ఇలా మంచిగా మసాలాలు, కారపొడి, ఉప్పు ముక్కలకు అనేది మంచిగా పట్టాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి ఒక అర్ధగంట అయితే మనం పక్క పెట్టుకోవాలి. ఒక ½ అవర్ పక్క పెట్టిన తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి మళ్ళీ కుకింగ్ అనేది. అలాగే నేను బియ్యం కూడా కడిగి నానబెట్టిన. ఇవైతే బాస్మతి రైస్. ఒక గంట మనకు బియ్యం అనేది మంచిగా నానితే రైస్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్ని కట్ చేసి పెట్టిన, కొంచెం పోయిన పెట్టేసిన. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఒక 2 స్పూన్లన్నర ఆయిల్. దీనిలోనే ఒక 4 ఇలాచీలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, బాగారాకు, ఒక 4-5 లవంగాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొంచెం మనకు మంచి వేయాలి. ఉల్లిపాయ అనేది మనం కొంచెం మెత్త ఉడికినాక తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ముందుగానే వేసుకున్నాం అనుకో క్యారెట్ అనేది మెత్తగా అయిపోతుంది. రైస్లో వచ్చేసరికి ఇంకా ఇట్లా చిక్కినట్టు అవుతుంది. అందుకే క్యారెట్ కొంచెమైనా చెక్క. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. ఈ బిర్యానీ అనేది మనకు చాలా సింపుల్ ఉంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసిరనుకో మళ్ళీ తినేంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ. అంత బాగుంటుంది, మాటలో చెప్పలేము దీని టేస్ట్ని. ఇప్పుడు మనకు కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే దీంట్లోకి వేస్తున్నా. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది మనకు ఇలా పచ్చివాసన అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడైతే చూద్దాం. చూసారా వాటర్ ఇలా వచ్చాయో, ఇలా వాటర్ వచ్చేదాకా మనకు చికెన్ అనేది మంచి ఉడికేయాలి. ఈ చికెన్ అనేది మనకు పచ్చి వాసన అనేది పోయేదాకా ఉడికించుకోవాలి. మనం చికెన్ పచ్చి వాసన పోయినాకనే ఏదైనా చేయాలి. ఇప్పుడైతే గ్యాస్ అయితే బంద్ చేస్తున్నా. ఈ చికెన్ తీసుకొని దీనిలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఇలా కింద వేయాలి. ఇలా కొంచెం రైస్ వేసి దీనిలోకి చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా అంతట్లు వేసుకోవాలి చికెన్ పీసులు.
ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలి. చికెన్ పీసుల మీద మళ్ళీ మొత్తం రైస్ అనేది ఇలా కప్పేయాలి. ఈ బిర్యానీ దమ్ బిర్యానీ లాగానే ఉంటుంది టేస్ట్, అంతకు మించి ఉంటుంది. మనకు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లన్నీ మనం ఒక్కొక్కటిగా మళ్ళీ అంతా పేర్చుకోవాలి. ఎప్పుడు ఒక తీరు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి అయితే ట్రై చేయాలి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా అదోటి మనం వెరైటీలు అయితే చేసి పెట్టాలి. వాళ్ళు కూడా బయట ఫుడ్ తక్కువ తింటారు, ఇంట్లో ఫుడ్కే ఇష్టపడతారు. మనం ఇంట్లోనే ఏదోటి చేసి పెట్టినాం అనుకో. ఇప్పుడైతే దీనిలో వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ ఈ ప్లేట్లో అయితే పోస్తాను. ఇలా ప్లేట్ అనేది కొంచెం కడిగినట్టు అవుతుంది మనకు. దీంట్లో మసాలాలు ఇట్లా ఉంటాయి కదా, అవి వేసుకుంటాం. 2 3 4 4:30. ఇప్పుడైతే మనం గ్యాస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూడండి, గంట పెట్టయితే ఇప్పుడు మనం కలపద్దు, అదే ఉడుకుతుంది. మూత పెట్టేస్తున్నా. ఎసరు వచ్చినాక మళ్ళీ చూద్దాం. రైస్ చూడండి, చికెన్ అంతా పక్కకు పోయింది, రైస్ ఏమో మధ్యలోకి వచ్చింది. ఇప్పుడైతే ఇలా కొంచెం ఇలా మధ్యలో గంట పెట్టి తింపుతూ ఉండాలి. ఈ వాటర్ అనేది ఇంకా కొంచెం మనకైతే తక్కువ కావాలి. ఆపేసిన మనకైతే వాటర్ అయితే ఇనుకుతున్నాయి. ఇంకా కొంచెం తగ్గాలి. తగ్గినాకనే గ్యాస్ అనేది చిన్న పెట్టాలి. ఇంక కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాయి. ఇలా లైట్గా అలా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మూత పెట్టి గ్యాస్ అయితే చిన్న పెట్టాలి. ఒక 5 నిమిషాలు అయితే మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే రైస్ అయితే మనకు అయింది. ఇలా చూడండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది మీ చాయిస్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలా చూడండి ఎంత మంచిగా ఉడికిందో రైస్. ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే బంద్ చేస్తాను. ఇలా వేడి రైస్ వేసుకొని తింటే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో వేడి రైస్.